My YouTube channel Veerabhadrarao Mammalapalli presents. Like, share, subscribe. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రులకి నమస్కారాలు, మా గురువులందరి నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకునే విషయం రామాయణం అయోధ్యాకాండము. రామాయణంలో అయోధ్యాకాండంలో 11వ భాగం పూర్తయింది. 12వ భాగం తెలుసుకుంటున్నాము. ఈ 12వ భాగంలో ఏం జరిగింది? ముందుగా నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూడండి. ప్రతి వీడియో కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు రామాయణంలో మనం చదువుకునే విషయం, రాముడు అంతఃపురంలో 3 కక్షలు దాటి లోపల దశరథ మహారాజు ఉన్నటువంటి ఆ లోపల ప్రవేశించాడు. అక్కడ ప్రవేశించాడు. తన తండ్రి గారు చూశాడు. ఆ చూసినప్పుడు ఆ తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని గమనిస్తున్నాడు ఆయన. స దదర్శాశనే రామో నిషన్నం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. శ్రీరాముడు అక్కడ చూశాడు. బంగారు తలపంపై కూర్చున్నాడు తండ్రి గారు. ఆయన చూశాడు. కైకేయి కూడా ఆయన పక్కనే కూర్చుని ఉంది. వాళ్ళిద్దరికీ పాదాబంధనం చేశాడు. ఆ పక్కన ఉన్నటువంటి తల్లి కైకేయి పాదాలకు కూడా నమస్కారం చేశాడు ఆయన. అయితే అక్కడ ఆ తండ్రి రామా అని పిలిచాడు. తండ్రి ఒక్కసారి అశ్రు నయనాలతో ఒక్కసారి రామా అని పిలిచగానే ఆ శ్రీరాముడి పాపం నోటపడి మాట రాలేదు. రాముడు కలరూపాడికి లోయాడు. ఏ తండ్రి గారు ఇంత బాధలో ఉన్నారా? ఎందుకు ఇంత బాధలో ఉన్నారు తండ్రి గారు? ఒక్కసారి రామా అని గొంతు పెగలగా ఆయన ఇలా అన్నారేంటి అని చాలా బాధపడ్డాడు ఆయన. అప్పుడు ఆ తల్లిని అడిగాడు, అమ్మా మా తండ్రి గారు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన బాధ ఏమిటి అని చెప్పి, ఎటువంటి బాధ కలగలేదా, ఎటువంటి మనోబాధ కలగలేదు కదా అని చెప్పి ఆవిడ్ని అడగడం జరిగింది. అప్పుడు కైకేయి అంటోదన్నమాట, పూర్వం ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకంగా నాకు వరములు ఇచ్చారు. ఈయన ఎప్పుడంటే నాకు దాన్ని పరిహరించుకోవడం కోసము నేను ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందనమాట. మరి ఆ ధర్మాన్ని పాటించేలా నువ్వే చూడాలి అని తల్లి కైకేయి ఆ రాముడిని కోరింది. నువ్వు ప్రతిజ్ఞ చేసినట్లయితే ఆ విషయం పూర్తిగా నీకు చెప్తాను అని చెప్పి ఆ తల్లి కైకేయి వివరించింది. మరి దాన్ని తప్ప ఆచరిస్తాను, చెప్పండి ఆ కోరిక ఏంటో చెప్పండి అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. నేను ఆడని మాట తప్పను కదా, మీకు తెలుసు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు కైకేయి, పూర్వం దేవాసుని తినేటువంటి మహాసంగ్రామంలో ఈ శత్రువు బాణాలు గుచ్చుకుంటున్నాయి. మీ తండ్రి గారు మూర్ఛితులైపోయారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన నేను కాపాడాను. అప్పుడు మీ తండ్రి గారు నాకు 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ 2 వరాలు నేను కోరుకున్నాను. మొట్టమొదటి వరము భరతుడు పట్టాభిషేకం అవ్వడము, 2వ వరము నీవు దండకారణ్యానికి వెళ్ళిపోవడము. ఈ 2 వరాలు కోరుకున్నాను అని చెప్పి ఆ కైకేయి వెంటనే చెప్పింది. వెంటనే నువ్వు ఈ పట్టాభిషేకానికి 14 సంవత్సరాలు కూడా దండకారణ్యానికి వెళ్ళిపోవాలి, నార చీరలు ధరించి వెళ్ళాలి అని చెప్పి ఆ తల్లి చెప్పిన మాట విన్నాడు రాముడు. ఏమీ మాట్లాడలేదు. అమ్మా నీవు చెప్పినట్లే చేస్తాను, రాజాజ్ఞ శిరసాహిస్తాను, ఈ అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి జటావలికి దారి నేను దండకారణ్యానికి వెళ్తాను అని రాముడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అలా సహనభావంతో ఆయన అక్కడ నడుచుకుంటున్నాడు. అంచేత జటాధారై నారచీరల నుంచి వనానికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అంచేత నువ్వు కోపాన్ని విడిచిపెట్టి ప్రసన్నురాలు కమ్ము అని తల్లిగారికి చెప్పాడు కైకేయికి శ్రీరాముడు. రాజశాసనాన్ని అనుసరించి భరతుని అతని మేనాన్ని ఇంటికి తీసుకురావడం కోసం ఎన్నో వేగం కలిగినటువంటి గుర్రాల మీద దూతలు ఈవేళ వెళ్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. తండ్రి ఆజ్ఞను సహాయించి నేను ఇప్పుడే ఇక్కడి నుంచే 14 సంవత్సరాలు కూడా నేను దండకారానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ శ్రీరాముడు వెంటనే ఆ కైకేయికి మాట ఇవ్వడం జరిగింది. ఎంత కష్టం వచ్చి పడింది అని చెప్పి ఆ మహారాజు దశరథ మహారాజు
ఆ బంగారు తల్పం మీద ఆయన మోసపోయాడు. ఆయన చూశాడు రాముడు ఏమాత్రం ఎదచెందలేదు, ఏమాత్రం బాధపడకుండా ఏం చెప్పాడంటే, పూజ్యులైనటువంటి నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకపోయినప్పుడు కూడా అమ్మా మీరు చెప్పారు కదా అంచేత ఈ మాటలు చాలు నాకు, మీ మాటలే మా తండ్రి మాటలుగా గ్రహించి నేను ఈ 14 సంవత్సరాలు నిద్రమైన వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. ఈ రాజ్యాన్ని భరతుడు పాలిస్తాడు, మరియు తండ్రి గారికి సేవలు కూడా ఆయన చేసేట్టు చూడండి. ఇది సనాతన ధర్మము, తండ్రికి సేవలు చేయడం అనేది సనాతన ధర్మంగా వస్తున్న ఆచారము. అంచేత భరతుడే నాన్నగారికి పట్టాభిషేకం చెయ్యండి, నాన్నగారికి సేవలు చేస్తాడు, నేను అడిగి వెళ్ళిపోతాను. 14 సంవత్సరాలు తల్లికి మాట ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దశరథుడు ఈ మాటలని విన్నాడు. మాట్లాడాక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పాపం ఆయన. అట్లా తండ్రికి కైకి కూడా ప్రదర్శన చేశాడు. ఇద్దరికి కూడా అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. వచ్చి మిత్రులను చూశాడు. బయట ఈ విషయాలను తెలుసుకున్న లక్ష్మణుడు చాలా కోపంతో ఉన్నాడు. కోపంతో ఉండి అతను మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా కోపంతో రాముని వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పట్టాభిషేకం అయిపోవడానికి శ్రీరాముని ముఖంలో శోభ కొంచెం కూడా తగ్గలేట. కౌశల్యాదేవి అంతఃపురంలో ప్రవేశించాడైనా ఆయనలో ఏమాత్రం కూడా ఇంత జరిగినా సరే ఆయనలో ఏమాత్రం కూడా సహనం తప్పలేదు, తప్పకుండా ఆ రకంగా ఉన్నాడు. ఆయన శ్రీరాములు వారు కౌశల్యమాత అంతఃపురంలోకి ప్రవేశించాడు. వాళ్ళ అమ్మగారికి ఈ విషయాలని చెప్పి అక్కడి నుంచి ఆయన 14 సంవత్సరాలు కూడా వెళదామని చెప్పి ఆయన సిద్ధమయ్యాడు. మరి తర్వాత ఏం జరిగింది? కౌశల్యమాత నమస్కారం చేసిన ఆ తర్వాత అంతఃపురంలో ఏం జరిగింది? దశరథ మహారాజు పర్యవసానం ఏంటి? మరి కైకేయి ఏ విధంగా ప్రవర్తించింది? ఆ పట్టాభిషేక మహోత్సవం జరిగిందా? మరి పట్టాభిషేకం అన్నీ జరిగిందా ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తర్వాత వీడియో తెలుసుకుందాము. నా యూట్యూబ్ ఛానల్ వీరభద్ర మామూలు ప్రిపేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. ధన్యవాదాలు. నా వీడియోని పూర్తిగా చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీరభద్రరావు మమ్మల్ని ప్రిపేర్ జెంట్స్. ధన్యవాదములు. నా వీడియోని పూర్తిగా చూడండి.